నాన్న కూలీ, కష్టపడితే కానీ పూట గడవని పరిస్థితి. కానీ ఆ కుర్రాడికి క్రికెట్ కావాలన్న కోరిక పుట్టింది. అందుకు తగ్గ వసతులు ఊరిలో లేవు. అయినా పంట పొలాలే మైదానంగా భావించి క్రికెట్ ఆడాడు. స్పిన్నర్గా మారి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఫ్రాంచైజీల దృష్టిలో పడి ఈ వేలంలో పంజాబ్ కింగ్స్కు 30 లక్షలకు స్వంతమయ్యాడు. ఆ కుర్రాడి పేరు విశాల్ నిషాద్. పేదరికాన్ని అధిగమించి ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఎంపికైన అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఉత్తరప్రదేశ్లోని జంగల్ అయోధ్య ప్రసాద్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల విశాల్ది పేద కుటుంబం. 4 పిల్లల్లో అతను చిన్నోడు. నాన్న ఉమేష్ కూలి చేసి కుటుంబాన్ని పోషించేవాడు. విశాల్కు క్రికెట్పై ఇష్టాన్ని గమనించిన అతని తండ్రి ప్రోత్సహించాడు. విశాల్ కూడా నాన్నతో కలిసి కూలీకి వెళ్తూనే మరోవైపు క్రికెటర్గా ఎదిగాడు. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర్ దూరంలోని గోరఖ్పూర్లో వెళ్లి క్రికెట్ ఆడేవాడు. ఆ కుర్రాడి పట్టుదలకు మెచ్చిన కోచ్ కళ్యాణ్ సింగ్ అతడికి తన సంస్కృతి క్రికెట్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. స్పిన్పై పట్టు సాధించిన అతడు స్థానిక టోర్నీలో ఆడుతూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆపై కాన్పూర్ క్రికెట్ అకాడమీలో అవకాశం రావడంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మరింత మెరుగయ్యాడు. 2024 యూపీ టీ20 ప్రీమియర్ లీగ్లో విశాన్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు స్టార్ ఆటగాళ్లతో ఆడి అతను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 4 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసిన అతడు ఓ మ్యాచ్లో నితీష్ రాణాను బోల్తా కొట్టించాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని విశాల్ కలలో కూడా ఊహించలేదు. అతడికి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను ఆడిన అనుభవం కూడా లేదు. ఇందుకు కారణం ఫ్రాంచైజీలు ఆసక్తి ప్రదర్శించడంతో వేలంలో చోటు సంపాదించిన ఈ స్పిన్నర్పై పంజాబ్ కింగ్స్ నమ్మకం ఉంచడంతో వచ్చే ఏడాది ఐపీఎల్లో బరిలోకి దిగే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం గోరఖ్పూర్లో కొంతమంది పిల్లలు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. వారిలో ఒక కుర్రాడు బంతిని మెరుగ్గా స్పిన్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. నా అకాడమీకి వస్తావా అని అడిగాడు. అతను ఆనందంగా ఒప్పుకున్నాడు. విశాల్ ప్రయాణం అప్పుడే మొదలైంది అని కోచ్ కళ్యాణ్ చెప్పాడు. ఇది ఇతని కథ. వినండి ఇంకా ఇలాంటి ఎన్నో స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.